तो खामोश हो गया। तो बोलने का मकसद मेरा ये है कि आज जितनी भी चीज़ें हमको मिली हैं, अगर दौलत मिली है, शोहरत मिली है, मनसब मिला है, ऊँचा अगर कोई हमको और कोई चीज़ मिली है, हमारा काम है कि अल्लाह के अहकाम के मुताबिक अपनी ज़िंदगी गुजारने की कोशिश करना। और अल्लाह के अहकाम हमको कुरान के जरिए दिए गए, कुरान के बाद रसूल उस पर क्या है, हमारे पैगंबर क्या है, अमल करके बताएंगे ये काम कैसा करो, ये काम करने के लिए आज जमात इस्लामी सदाशिव की जानिब से ये प्रोग्राम रखा गया है। हकीकी मालिक से क्या है, हमको मिलने की तरफ तवज्जो दिलाना है। हम सबको अपने हकीकी मालिक को पहचानना है और अपने आप को उसके हवाले करना है, उसके अहकाम के मुताबिक करना है। मतलब हाजिर इसमें सबसे पहले हमारी जिम्मेदारी बनती है, हमारी समरा मुसलमानों की जिम्मेदारी बनती है कि हम अल्लाह के अहकाम पर चलने वाले बने। पहले हम चलें, उसके बाद हमारे भाइयों तक क्या है इस पैगाम को पहुँचाने की हम कोशिश करें। ये हमारी बहुत बड़ी जिम्मेदारी है, इसको हम महसूस करें, महसूस करके इस पर अमल करेंगे तो इंशाअल्लाह हम दुनिया में कामयाब होंगे, आखिरत में कामयाब होंगे। अगर आखिरत में कामयाब हो सकते हैं। ये पैगाम था जो इब्तिदाई कलमात के तौर पर मैं आपके सामने रखा। अल्लाह से दुआ है कि अल्लाह ताला हम इन बातों को अमल में लाने की तौफीक फरमाए। आपके ज़माना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, सदक़ल्लाहु मौलाना नज़ीर। जज़ाकल्लाह। ये थे जनाब मोहम्मद हमज़ा हुसैन साहब, नाज़िर ज़िला विकाराबाद, आपके सामने इब्तिदाई कलमात पेश कर रहे थे। ఇప్పుడు మేము జనాబ్ हमज़ा हुसैन साहब గారు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మహాశైల, ఇప్పుడు మన ముఖ్య అతిథులు శ్రీ రామరెడ్డి గారు సిడిసి చైర్మన్ గారికి కావాల్సిందిగా ఆహ్వానించుతున్నాను। जनाब शेख अहमद साहब संयुक्त डिस्ट्रिक्ट प्रेसिडेंट देश में तशरीफ लाए और साथ ही साथ चुनाव जनाब मोहम्मद अकबर हुसैन साहब को అనుకున్నటువంటి ఈ రోజుల్లో నీ ప్రక్కన ఉన్నటువంటి వారికి సహాయం చేసి, నీ ప్రక్కన ఉన్నటువంటి వారికి చేయూతనిచ్చి, ఆకలితో అనుమతిస్తున్న వారికి వారిగా చేయూతనిచ్చే, ఆకలితో అనుమతిస్తున్నటువంటి వారికి చేయూతనిచ్చి సహాయం చేసేటువంటి వారే గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి అని ఈ మూడు గ్రంథాలు DGILC చైర్పర్సన్ గారు వేదిక మీదికి రావాల్సిందిగా। ఎన్ని ఉన్నప్పటికీ అందరి భావం ఒకటే, మనందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలి, మత సామరస్యంతో ఉండాలి। అందరి నినాదం కానీ అందరి సిద్ధాంతం కానీ ఒక ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తారు। ఇప్పుడు మనతో శ్రీ చింతా సాయినాథ్ గారు ఈ నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు। వారికి ప్రత్యేకంగా వారికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తే ప్రారంభించారు। వారికి కూడా థ్యాంక్ యూ। అలాగే ఈ తులా కార్యక్రమంలో అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ రామరెడ్డి గారు సిడిసి చైర్మన్ గారిని ఈ తులా కార్యక్రమం ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను। అవన్నీ చెప్పడానికి లేదంటే నేను కొనుక్కున్న ఫోన్ 50,000 పెట్టి నేను కొనుక్కున్నాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను యూజ్ చేస్తానంటే ఏమైపోతుంది, ఈ ఫోన్ పాడైపోతుంది। అదేవిధంగా వాషింగ్ మెషిన్ ఇష్టం ఉన్నట్టు యూజ్ చేస్తే అది కూడా పాడైపోతుంది। ఒక బైక్ కొన్నారు, కార్ కొన్నారు, డీజిల్ పెట్రోల్ పోకుండా అందులో నీళ్లు పోసారనమాట, అందులో కిరోసిన్ పోసారనమాట, లేదంటే యాసిడ్ జఫర్ గారు జమాతే ఇస్లామీ తెలంగాణ ప్రెసిడెంట్ గారు వీరందరి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం కాబట్టి మీ అందరి ముందు నేను నిల్చొని మాట్లాడడం చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది।
సందర్భానికి వస్తే ఈద్ మిలాద్ ఎంతో కాలంగా జమాత్ ఇస్లామీ వారు పదార్థుల పేరులో నిర్వహిస్తూ వస్తున్నారు. నా ఉన్నంత వరకు మొట్టమొదటిసారి మనం డిసైడ్ తీసుకొని 2024లో అనుకున్నాం. చిన్నగా ఇంత పెద్ద వేదిక వచ్చిండ్రు. జనాభా కూడా విపరీతంగా పెరిగారు. మీ నమ్మకం ఇట్లాగే నిలబడాలి. సమాజంలో కుల మతాలకు రాజకీయాలకు అతీతమైన వేదిక ఈ ఈద్ మిలాద్ ప్రోగ్రాం ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటాం. అందరి భావన ఒకటైనటువంటి విషయాన్ని తేటతెల్ల చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి జమాతే ఇస్లామీ హిందూ విభాగంలో ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం రోజు చూస్తూ ఉంటాం రకరకాల రకరకాల ప్రాణాలు ఉన్నాయి. ఆ ప్రాణమందరిలో ఒకే రకంగా ఉంటుంది. ఆలోచించేటటువంటి శక్తి కలిగినటువంటి మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి, ప్రాణం కలిగినటువంటి వారిని మనం మనిషిగా సంబోధిస్తున్నాం. మాట్లాడినటువంటి ప్రాణులను జంతువులు కానీ కీటకాలు కానీ ఇంకా వేరే రకాలుగా వృక్షాలుగా సంబోధిస్తున్నాం మనం. కానీ వాటన్నిటిలో ఉన్నది ఒకటి ప్రాణం. అలాగే మన భారతదేశంలో ఇందాక చెప్పినట్టు అన్ని రకాల కులాలు అన్ని రకాల మతాలు ఉన్నప్పటికీ వారి సిద్ధాంతాలు మత గ్రంథాలు ఉన్నప్పటికీ అందులో ఉన్నటువంటి స్థానం మాత్రం ఒకటే, భగవంతుడు వాడు ఒక్కడే, పైన ఉన్నటువంటి వాడు మాత్రమే. ఈ పవిత్రమైన రంజాన్ మాసము మానవానికి కోటి దీపాలతో, కోటి ఆశలతో, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఐక్యత స్వాభావికమైనటువంటి సిద్ధాంతం మహమ్మద్ గారు చూపినటువంటి త్యాగపూరితమైనటువంటి విశ్వాస జీవితం, ఐక్యత భావం ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మానవాళి జీవితం సుఖ సంతోషాలతో, అన్యోన్య సహవాసంతో, అనురాగంతో, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, అనురాగం. అసలు ఆ నెల రోజుల్లో ఎప్పుడు తింటారో ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తుంది. అందులో ఎక్కాలి మరి ఇలాంటి పవిత్రమైన రోజు గడిపి మీరందరూ కూడా ఇక్కడ ఉండడం, పెద్దలందరికీ ఇక్కడ చేసిన పెద్దలకి, అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి అందరూ కూడా పేరు నమస్కరిస్తూ మరి ఇక్కడ పెద్దలు అన్ని రకాలుగా చేసినాము. మనం ఎలా ఉండినాము, ఎలా ఉండాలి, మన జన్మ తర్వాత మనం ఎలా సమాజంలో ఉండాలి, సమాజ సేవ ఎలా చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే సత్నామాలు కానీ సాధారణంగా చెప్పినట్టే మరి అందరినీ నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి ఎంతో ఉత్సాహం అనిపిస్తుంది. నేను ఇలాంటితో కలిసి మీతో ఉన్నందుకు నేను నిజంగా అదృష్టవంతురాలుగా భావిస్తూ మరి కలిసి ఉంటే అదృష్టం అన్నట్టుగానే మరి మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మాస్టర్ మరి ఇలాంటి సమావేశం ఇలా జరుపుకోవడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఇప్పుడు పండుగ చేసుకుంటాము అనేది కూడా ఇద్దరికి చెప్పిండ్రు. పండుగ అంటే ఒక్కరికి కాదు,
ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఆ రోజు సంతోషంగా ఉండాలి. సంపాదించిన దాంట్లో ఇంత లేని వాళ్ళకు పెట్టాలని చెప్పింది. నిజంగా చెప్పాలంటే ముస్లిం దాంట్లో వాళ్ళు ఉండేది మన హిందూ దాంట్లో లేదు. ఎంతున్నా దాచి పెట్టుకునే ఉంటారు కానీ మన ముస్లిం దాంట్లో 25% అయితే కంపల్సరీ దానం చేయాలి అంటే అది గొప్ప మనసు కూడా అది. మరి అలాంటి తప్పకుండా మైనారిటీ సోదరులకి ఈ మత గురువులు చెప్పిన మాట మీరు వింటున్నారు కాబట్టి నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళని నాకు మనకు అనిపిస్తుంది. మరి ఆ గొప్పతనం ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది. మరి అలాగే భోగాలను దర్శనం పెడతారు. అలాగే రంజాన్ తర్వాత ఈ వినాయకుడిని పెట్టడం చాలా గొప్ప విశేషం. అన్ని కూడా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఏదైనా పుట్టడం ఒకటి, చావడం కూడా ఒకటి. మరి దేవుడు మరి పొద్దు నుంచి ఎండ అందరికి వస్తుంది, గాలి అందరికి వస్తుంది, భూమి అందరికి ఉంది, ఆకాశం అన్నింటిని అనుభవిస్తున్నాం. కానీ అందరూ కూడా ఒకటే ఉండాలనే ఉద్దేశమే ఈ అనేది నేను అనుకుంటున్నాను. కాబట్టి అదే విధంగా కలిసి ఉన్నా వచ్చే తరాన్ని కూడా మంచి సందేశం ఇస్తూ సమాజ సేవ కోసం మనం పాల్గొనాలని ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటూ మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఫస్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్ చూడడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా. అందుకు కూడా ఎక్కువ మంది మనం తీసుకొని ముఖ్యంగా యువతరానికి మనం మంచి సందేశం ఇవ్వాలి. ఈ రోజుల్లో యువతను మరి ఏ విధంగా అవుతుందో మనకు తెలుసు. కన్న తల్లిదండ్రులకు బాధ అనేది సమాజంలో చూసేవాళ్ళ బాధ అనిపిస్తుంది. మరి ముందు వచ్చే సంవత్సరంలో ప్రయోగాలను అందరికీ చెప్పిన యువతరాలు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేసి మంచి సందేశం ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మనం మార్చే విధంగా మనమందరం కూడా చేద్దాం. ఎందుకంటే ఈ టీవీలలో చూస్తుంది బెడ్ కడుతున్నారు. ఆ బెడ్ కట్టిన తర్వాత ఏమైపోతుందో వాళ్ళకే తెలుస్తుంది. మరి సమయం కూడా మరి వేస్ట్ చేస్తున్నారు. అలాంటి వాటి చెడు అలవాట్లకు పోకుండా మరి మంచి అలవాట్లకు అలవాటు పడే విధంగా ఈ ఇచ్చే సందేశం పైగా ఇచ్చేందుకు చక్కటి సందేశం. మరి తెలుగు ఎంత స్పష్టంగా మాకు కావాల్సిందిగా తెలుసు. ఆ పద్యాల శ్లోకాలు ఆ పురాణం చెప్తుంటే చాలా సంతోషం. అట్లా ఉండడం కూడా అదొక గొప్ప